ఆర్సీబీ కెప్టెన్ కొట్టిన షాట్లకు ఏ పేరు పెట్టాలో కూడా తెలియలేదు. తిలక్ వర్మ ఆడిన ఆటకు విలువ కట్టలేము. ఆటగాళ్ల మధ్య పోటీకి మించి ఇరు జట్ల ప్రేక్షకుల మధ్య హోరాహోరీతో వాంకడే శాంతికర యుద్ధరంగాన్ని తలపించింది. ఆర్సీబీ స్పిన్నర్ కృణాల్ పాండ్యా చివరి ఓవర్ అయితే అదరహు అనక తప్పదు. సోమవారం జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఆర్సీబీని బ్యాటింగ్ ఆహ్వానించింది. ముంబై అనుకున్నట్టుగానే ఆర్సీబీ బొమ్మ ఫిలిప్ సాల్ట్ 4 పరుగుల క్లీన్ బౌల్డ్ గా వెనుదిరగడం జరిగింది. కానీ రన్ మిషన్ విరాట్ కోహ్లీ 67 పరుగుల కీలక ఇన్నింగ్స్ తో ఆర్సీబీ ముంబైని ధీటుగా ఎదుర్కొంది. ఓవర్ కు 10 పరుగుల చొప్పున కొనసాగుతున్న ఆర్సీబీ స్కోర్ బోర్డును కెప్టెన్ పటిదార్ మరింత వేగంతో ముందుకు దూకించాడు. ముఖ్యంగా క్లీన్ బౌల్డ్ అయ్యే బంతుల్లో కూడా పటిదార్ భిన్నమైన బ్యాటింగ్ తో బౌండరీగా మలిచిన విధానం సూపర్ అనే చెప్పాలి. 32 బంతుల్లో 5 4లు 4 6లతో 64 పరుగులు చేసిన పటిదార్ తో పాటు 19 బంతుల్లో 40 పరుగులు మెరుపు దాడి చేసిన జితేష్ శర్మ దెబ్బకు ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు భారీ స్కోర్ చేసింది. ముంబై బౌలర్ స్టంట్ బౌల్డ్ మరియు హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసి రాణించారు. 222 పరుగుల టార్గెట్ తో బయలుదేరిన ముంబైకు రోహిత్ శర్మ మెరుపులు మినహాయిస్తే ఆశించిన ఆరంభం లభించలేదు. నెమ్మదిగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తిలక్ వర్మ రాకతో దూసుకుపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అద్భుతమైన షాట్లతో అలరించాడు. 29 బంతుల్లో 4 4లు 4 6లతో 56 పరుగులు చేసిన తిలక్ వర్మను భువనేశ్వర్ కుమార్ బోల్తా కొట్టించాడు. ఇక్కడే ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ తెలివిగా హేజిల్వుడ్ కు 19 ఓవర్ మరియు స్పిన్నర్ కృణాల్ పాండ్యాకు 20 ఓవర్ ఇచ్చాడు. 42 పరుగులు చేసిన డేంజరస్ హార్దిక్ పాండ్యాను హేజిల్వుడ్ వెనక్కి పంపిస్తే 20 ఓవర్ వేసిన కృణాల్ పాండ్యా ఏకంగా 3 వికెట్లు వేసి మొత్తంగా 4 వికెట్లతో రాణించి ఆర్సీబీకి ఘన విజయాన్ని కట్టబెట్టాడు. 12 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ టేబుల్లో 3వ స్థానానికి చేరింది. ఢిల్లీ జట్టు ప్రస్తుతం టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.